నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బలూచ్ ఆర్మీ దూకుడు, పాక్ సైన్యంపై వరుస దాడులు, పాక్ ఆర్మీకి పెరుగుతున్న ఒత్తిడి, పాక్ కొత్త భద్రతా సంక్షోభాలు, సైనిక చర్యతో సమస్య పరిష్కారమా? బలూచ్ ఆర్మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? బలూచిస్తాన్ వ్యవహారం ఇప్పుడు పాకిస్తాన్కు దేశ భవిష్యత్తునే ప్రశ్నించే స్థాయికి చేరుతుందా? బలూచ్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులతో పాకిస్తాన్ సైన్యంపై ఒత్తిడి పెరుగుతుండడం ఇస్లామాబాద్కు కొత్త తలనొప్పిగా మారింది. ఆగస్టు 9 నుంచి 15 మధ్య 22 దాడులు చేశామని, 26 మంది పాకిస్తాన్ సైనిక ప్రభుత్వ అనుబంధ సాయుధ సిబ్బందిని హతమార్చామని బిఎల్ఏ ప్రకటించింది. స్వాతంత్రం ప్రకటించుకున్న బలూచిస్తాన్ తమ దేశం నుంచి పాక్ ఆర్మీ వెళ్ళిపోవాలని దాడులకు దిగుతుంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటుంది. పాకిస్తాన్ సైన్యంతో దశాబ్దాలుగా పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు మరింత దూకుడుగా మారింది. మునీర్ సర్కార్కు బలూచిస్తాన్ రూపంలో మరో పెద్ద సంక్షోభం తప్పదా? బలూచ్ సాయుధ సంస్థలు పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు పెంచుతున్న నేపథ్యంలో ఇస్లామాబాద్కు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం అంత సులభం కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బలూచిస్తాన్ సమస్యను అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడి అసంతృప్తికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని చూడాలి. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి బలూచ్ జాతీయవాద భావజాలం పూర్తిగా మాయమైపోలేదు. కేంద్ర ప్రభుత్వం తమ ప్రాంత సహజ వనరులను ఉపయోగించుకుంటుందని, కానీ ఆ వనరుల ద్వారా వచ్చే ప్రయోజనాలు స్థానిక ప్రజలకు తగినంతగా అందడం లేదని బలూచ్ వర్గాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. సహజ వాయువు, ఖనిజాలు, తీర ప్రాంతం, వ్యూహాత్మక భౌగోళిక స్థానం బలూచిస్తాన్ను పాకిస్తాన్లో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఒకటిగా మార్చాయి. కానీ అదే సమయంలో అక్కడ అభివృద్ధి, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, భద్రత వంటి అంశాలపై అసంతృప్తి కొనసాగుతుంది. మరి ఈ అసంతృప్తి క్రమంగా జాతీయవాద ఉద్యమాలకు బలం ఇచ్చింది. ఇప్పటికే స్వాతంత్రం పంచుకున్న బలూచిస్తాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ నుంచి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేసింది. ఇప్పటికే పాక్ సైన్యాన్ని తరిమి కొడుతుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. మునీర్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బలూచ్ ఆర్మీ దొరికిన వాళ్ళను దొరికినట్లుగా పాక్ సైన్యాన్ని ఓచకోత కోస్తుంది. బలూచ్ గడప దాటే వరకు పిచ్చి కుక్కలను కొట్టినట్లు తరిమి కొడుతుంది. ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఆర్మీ వ్యూహం కేవలం 1-2 ప్రాంతాల్లో దాడులు చేయడానికి పరిమితం కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వానికి భద్రతా వ్యవస్థపై ఒత్తిడి పెంచే విధంగా ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. సైనిక స్థావరాలు, భద్రతా బలగాలు, రవాణా మార్గాలు, వ్యూహాత్మక మౌలిక వసతులు లక్ష్యంగా మారితే పాకిస్తాన్ సైన్యం ఒకేసారి అనేక ప్రాంతాల్లో భద్రతను నిర్వహించాల్సి వస్తుంది. మరి ఇదే బలూచ్ తిరుగుబాటు వ్యూహంలో కీలకమైన అంశంగా కూడా మారుతుంది. ఒక పెద్ద సైన్యాన్ని ఓడించడం కంటే దానిని అనేక ప్రాంతాల్లో నిరంతరం ఒత్తిడిలో ఉంచడం ద్వారా రాజకీయ, ఆర్థిక ఖర్చును పెంచడం తిరుగుబాటు సంస్థలకు ప్రయోజనం కలిగించే వ్యూహంగా కూడా మారవచ్చు. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్కు అసలు సవాల్ మొదలవుతుంది. పాకిస్తాన్ సైన్యం దేశ రాజకీయాల్లో ఎప్పటి నుంచో అత్యంత శక్తివంతమైన సంస్థ. దేశ విదేశాంగ విధానం నుంచి అంతర్గత భద్రత వరకు సైన్యానికి భారీ ప్రభావం ఉంది. కానీ బలూచిస్తాన్లో తిరుగుబాటు ఎక్కువ కాలం కొనసాగితే సైన్యం ఎంత శక్తివంతమైనదైనా ప్రతి ప్రాంతాన్ని నిరంతరం నియంత్రించడం కష్టమవుతుంది. ఒకవైపు పశ్చిమ సరిహద్దుల్లో భద్రతా సవాళ్లు, మరోవైపు బలూచిస్తాన్లో తిరుగుబాటు, ఇంకోవైపు ఆర్థిక సంక్షోభం. ఇవన్నీ కలిసి వస్తే పాకిస్తాన్ భద్రతా వ్యవస్థపై ఒత్తిడి పెరగడం సహజం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. బలూచ్ ఉద్యమంలో పూర్తిగా అణచివేయబడిన సమస్య కాదు. ఎన్నో సంవత్సరాలుగా సైనిక చర్యలు జరిగిన అసంతృప్తి పూర్తిగా తగ్గలేదు. ఒక తరం తర్వాత మరో తరం ఈ సమస్యను కొనసాగించడం చూస్తే కేవలం భద్రతా చర్యలతో సమస్యకు శాశ్వత పరిష్కారం రావడం కష్టమే. ఇక బలూచిస్తాన్ పాకిస్తాన్కు ఎందుకు అంత కీలకమో చూస్తే అసలు విషయం మరింత స్పష్టమవుతుంది. ఇది భౌగోళిక దేశంలో అతిపెద్ద ప్రావిన్స్. అరేబియా సముద్రానికి దగ్గరగా ఉండడం, గ్వాదర్ పోర్టు ఉండడం, ఖనిజ సంపద, సహజ వాయువు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వంటి అంశాల కారణంగా ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. అంటే బలూచిస్తాన్లో అస్థిరత పెరిగితే దాని ప్రభావం కేవలం పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలకే పరిమితం కాదు. చైనా పెట్టుబడులు, గ్వాదర్ ప్రాజెక్టులు, రవాణా మార్గాలు, ప్రాంతీయ వాణిజ్యం అన్నిటిపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న అసలు ప్రశ్న ఏంటి? సైన్యాన్ని మరింత పెంచి తిరుగుబాటును అణచివేయాలా, లేక రాజకీయ చర్చలకు వెళ్ళాలా? సైనిక చర్యలు తాత్కాలిక దాడులను తగ్గించవచ్చు, కానీ అసంతృప్తికి కారణమైన రాజకీయ సమస్యలను పరిష్కరించకపోతే తిరుగుబాటు మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు రాజకీయ చర్చలకు వెళ్ళడం అంటే సాయుధ సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం బలహీనంగా కనిపించే ప్రమాదం ఉందని సైనిక వ్యవస్థ భావించవచ్చు. మరి ఇదే ఇస్లామాబాద్కు ఉన్న అతిపెద్ద చిక్కు. బలూచ్ సాయుధ సంస్థలు కూడా అంత సులభం కాదు.
ఒక ప్రాంతంలో ప్రభుత్వాన్ని సవాలు చేయడం వేరు, ఆ ప్రాంతాన్ని స్థిరంగా పరిపాలించడం వేరు. స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పడం వేరు. ప్రజలకు భద్రత, విద్య, వైద్యం, ఉపాధి, న్యాయం అందించే పరిపాలనా వ్యవస్థ విస్మరించడం వేరు. అంతేకాదు సాయుధ పోరాటంలో సాధారణ ప్రజలు నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే బలూచ్ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ మద్దతు పొందాలంటే కేవలం సైనిక ప్రతిఘటన కాకుండా ప్రజాస్వామ్య, రాజకీయ, మానవ హక్కుల ఆధారిత ఉద్యమంగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికి బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్కు ఒక ప్రాంతీయ తిరుగుబాటు కంటే పెద్ద సమస్యగా మారుతుంది. ఒకవైపు సైనిక శక్తిని సవాలు చేస్తున్న సాయుధ ఉద్యమం, మరోవైపు స్థానిక అసంతృప్తి, ఇంకోవైపు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గ్వాదర్ ఖనిజ సంపద, చుట్టూ చైనా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల భౌగోళిక ప్రభావం. ఇస్లామాబాద్ ఈ సమస్యను కేవలం తుపాకీతో పరిష్కరించగలదా? అసీం మున్నీర్ నాయకత్వంలోని పాకిస్తాన్ సైన్యానికి ఇదే అతిపెద్ద పరీక్షగా మారుతుంది. ఇంకోవైపు బలూచ్ ఆర్మీ చేతుల్లో ఏ క్షణంలో తమ ప్రాణాలు పోతాయో అని పాకిస్తాన్ ఆర్మీ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. పాక్ ఆర్మీపై ఊచకోత దాడులు చేస్తున్న బలూచ్ ఆర్మీ నెక్స్ట్ స్టెప్ ఏంటో తేలాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బలూచ్, మరి అసీం మున్నీర్ పరిస్థితి ఏంటి, ఏం చేయబోతున్నారు, కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. 99 న్యూస్.